లంబోదరాయ నమః. జై శ్రీరామ, జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రామవారధి నిర్మించిన రామాయణ కాలంలోనే గొప్ప ఇంజనీర్లు నలుడు మరియు నీలుడు గురించి తెలుసుకుంటున్నాం. రామసేతును నిర్మించిన గొప్ప వీరులు నలుడు మరియు నీలుడు. రామాయణంలో రాముడు గొప్ప అవతార పురుషుడైనా కూడా అతనికి వానరుల అవసరం వచ్చింది. సీతమ్మ వారిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత సీతమ్మ వారి జాడని వెతికి పట్టుకోవడం నుంచి రావణుడి చెర నుంచి ఆమెను విడిపించడం వరకు అడుగడుగున వానర సైన్యం రామునికి సహాయపడింది. వారిలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వంటి వారు మనకు తెలుసు. కానీ చాలా ముఖ్యమైన వానర వీరులు నలుడు మరియు నీలుడు. రామసేతు ప్రస్తావన వస్తే ఖచ్చితంగా నలుడు నీలుడి ప్రస్తావన వస్తుంది. సీతమ్మ లంకలో ఉందని తెలియగానే వానర సేనంతా దక్షిణ దిక్కుగా సముద్రం వైపు కదిలింది. వానరరాజు సుగ్రీవుడి యొక్క ఆదేశంతో కదిలిన ఆ సేనకు నీలుడు అనే వానరుడు నాయకత్వం వహిస్తాడు. నలుడు నీలుడు అగ్నిదేవుని కుమారులు, మహాబల సంపన్నులు. అలాంటి నీలుని ఆధ్వర్యంలో వానర సేన సముద్ర తీరానికి వచ్చి నిల్చుంది. అక్కడి నుంచి లంకకు చేరడం ఎలా అన్న ప్రశ్న మొదలైంది. ఆంజనేయునితో సమానంగా నీలుడు కూడా ఆ సముద్రం మీదుగా లంక వరకు లంఘించగలడు. కానీ మిగతా వానరుల పరిస్థితి? అందుకోసమే సముద్రం మీద వారధి నిర్మించడం ఒకటే మార్గమని పెద్దలంతా నిశ్చయించారు. వారధి నిర్మించాలన్న ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ పనికి సారథ్యం వహించేవారెవరు? నలుడు అనే వానరునితో కలిసి నీలుడు ముందుకు వచ్చాడు. కొన్ని రామాయణ కథల ప్రకారం నలుడు నీలుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారు. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి వస్తువులని ఎత్తుకుపోయి నీటిలో వేసేవారట. అందుకని నలుడు నీలుడు నీటిలో ఏం వేసినా కూడా అవి మునిగిపోవంటూ ఋషులు శపించారు. ఇప్పుడు ఆ శాపాన్నే వరంగా మార్చుకొని సముద్రం మీద వారధిని నిర్మించేందుకు నలుడు నీలుడు సిద్ధమయ్యారన్నమాట. అలా వారి ఆధ్వర్యంలో రామసేతు నిర్మాణం జరిగింది. నలుడు మరియు నీలుడు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటం, అవన్నీ ఒక్క దరికి చేరి వారధిగా నిర్మితమయ్యింది. వారధిని దాటి లంకలోకి అడుగుపెట్టిన తరువాతే నీలుని పరాక్రమం వర్ణింపశక్యం కాదు. తూర్పు వైపు సేనలకు నాయకత్వం వహిస్తూ లంకలో ప్రళయమే సృష్టించాడు. కుంభకర్ణుని కుమారుడైన నికుంభుని నిలువరించాడు. రావణాసురుని సేనానాయకుడైన ప్రహస్తునితో తలపడ్డాడు. శరీరమంతా రక్తం ఏరులై పారుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా ప్రహస్తునితో యుద్ధం చేశాడు. చివరికి పెద్ద బండరాతితో ప్రహస్తుని కొట్టడంతో నీలుడు గెలిచాడు. ప్రహస్తుని మరణంతో రాక్షస మూకంతా చెల్లా చెదురైపోయింది. ఇక రావణాసురుడు రంగంలోకి దిగక తప్పలేదు. యుద్ధంలోకి అడుగుపెట్టిన రావణాసురుణ్ణి నీలుడు తెగ చిరాకపడ్డాడు. రావణాసురుడు నీలుడి మీదికి ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు. నీలుడు అగ్నిదేవుని కుమారుడు కావడంతో అతని మీద ఆ అస్త్రం పనిచేయలేదు. ఆ తరువాత రావణ సంహారం జరగడంతో యుద్ధం పరిసమాప్తం అయిపోతుంది. శ్రీరాముని కథలో నీలుని పాత్ర చిరస్థాయిగా మిగిలిపోతుంది. వచ్చే వీడియోలో రామాయణంలో ఉన్న మరొకరి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.